బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీస్ ఇచ్చారు. 7 కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. సిట్ చీఫ్ గా కొనసాగే అర్హత సజ్జనార్ కు లేదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. 7 కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. సిట్ చీఫ్ గా కొనసాగే అర్హత సజ్జనార్ కు లేదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేటీఆర్ విచారణ వేళ మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారన్నారు. కావాలని ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. సంబంధం లేకున్నా హరీష్ రావు కేటీఆర్లకు నోటీసులు ఇచ్చారన్నారు. సిట్కు బాధ్యత వహించే అర్హత సజ్జనార్కు లేదన్నారు. రేవంత్ రెడ్డి ఆయనే హోంమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారిని ఆయన సిట్ చీఫ్గా పెడుతూ మిగతా ఒక 5-6 మంది ఐపీఎస్ ఆఫీసర్లను, ఇంకో 5-6 మంది అడిషనల్ డీసీపీలను, కొంతమంది ఇన్స్పెక్టర్లు పెట్టి కొత్తగా సిట్ ఫామ్ చేసింది. 2 సంవత్సరాలు 350 మంది సాక్షులను గంటల తరబడి, రోజుల తరబడి విచారించిన మీకు మా సీనియర్ నాయకుల పేర్లు వాళ్ళు చెప్పలేదు. అంటే మాకు టెలిఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు. పోలీసులకు పొలిటీషియన్కు సంబంధం ఉండదు. ఈ సిట్టులో ఉండే అధికారులకు కూడా తెలుసు, ఈ సజ్జనార్ గారికి కూడా తెలుసు, ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్టుకు ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్టును లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు. ఆయన ఎలిజిబుల్ కాదు. ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినారు, శివధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇవాళ తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ దుర్వినియోగం జరిగిందని మీరు అనుకుంటే మీరు ఎగ్జామిన్ చేయాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, ఆనాటి హోమ్ సెక్రటరీని, ఆనాటి చీఫ్ సెక్రటరీని, ఆనాటి డీజీపీ గారిని, ఆనాటి లా సెక్రటరీని, వీళ్ళందరినీ చేయాలి. మీరు వీళ్ళని చేయకుండా అలా ఏమి సంబంధం లేని హరీష్ రావు గారు, ఏమి సంబంధం లేని కేటీఆర్ గారు, వాళ్ళు ఏనాడు హోంశాఖ మంత్రులు కాదు, ఏమి సంబంధం లేని పొలిటీషియన్స్ అందరినీ చేస్తున్నారు. పొలిటీషియన్స్కు టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో సగం మంది పోలీస్ అధికారులకు తెలియదు, తెలవనివ్వకూడదు కూడా. ఇది చట్టం చెప్తుంది, ఇది రూల్స్ చెప్తున్నాయి. మరి అలాంటిది ఎగ్జామిన్ చేయండి. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒప్పుకున్న జితేందర్ గారిని, మాజీ డీజీపీ జితేందర్ గారిని ఎగ్జామిన్ చేయండి. ఆనాడు మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నారు, ఒకప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పనిచేసిండ్రు, ఆయనను ఎగ్జామిన్ చేయండి. ఆయనను చేయకుండా, పోలీస్ అధికారులను చేయకుండా, ఇది మీ అంతర్గత వ్యవహారం, పోలీసుల అంతర్గత వ్యవహారం. పొలిటీషియన్స్కి ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం? కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఏ ముఖ్యమంత్రి చెప్తారు? ప్రధానమంత్రి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ జోవల్ గారికి చెప్తారా మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని? అజిత్ జోవల్ గారు నేను ఇట్లా ఇన్ఫర్మేషన్ సేకరించానని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్తారా? దేశ రక్షణ గురించి ఏమైనా బాధ్యత ఉందా రేవంత్ రెడ్డి గారు? మీకు ప్రజల భద్రత గురించి ఏమైనా బాధ్యత ఉన్నదా? ప్రజలకు వస్తున్న ముప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయని దాని మీద బాధ్యత ఉన్నదా? ట్యాపింగ్ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇవాళ సిట్ చీఫ్గా ఎట్లవుతారు?
ఏ బేసిస్ మీద అవుతారు? ఎప్పుడైనా ఆలోచించిందా? ఫోన్ షాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను సిట్ విచారించింది. కేటీఆర్ను 7 గంటలకు పైగా సిట్ విచారించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ డ్రామా అని అన్నారు కేటీఆర్. ఫోన్ షాపింగ్ పేరుతో కాలక్షేప కథా చిత్రం నడుపుతున్నారని మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని, ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్న వారెవరు, బాధ్యులెవరని ప్రశ్నించానని తెలిపారు. కొంతమంది హీరోయిన్లను ట్యాప్ చేసి బెదిరించానని, లీకులిచ్చారని, ఇష్టం వచ్చినట్లు జరిపిన కథనాలకు బాధ్యులెవరని అడిగానని అన్నారు. ఈ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వం అని కేటీఆర్ స్పష్టం చేశారు. గత 2 ఏళ్లుగా తమ అసమర్థ పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతా ఉన్నారో ఆ కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా, పరంపరలో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు పిలవడం జరిగింది. ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు 7-7.5 గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తా ఉన్నాను. మొట్టమొదటి మాట ఏమంటే, నేను వారిని సూటిగా అడిగాను, గత 2 సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో లీకుల మీద లీకులు, ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగిన వారు మాకు సంబంధం లేదండి, మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు. వారు నేను సూటిగా అడిగాను, మీరు గత 2 సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము, లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం, తెల్లారి హెడ్లైన్ కావడం, దానివల్ల ప్రజలు మరి నిజం అనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఇది మంచిది కాదు అని చెప్పిన. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి గారి OSD మధ్యన జరిగిన పంచాయతీ 300 కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద SIT ఎందుకు లేదు? స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గూండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అట్లాగే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు, ముఖ్యమంత్రి బావమరిదే కింగ్ పిన్ను అని ఆధారాలతో సహా చూపెడితే దాని మీద SIT ఎందుకు ఉండదు? అట్లాగే HILTP అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి 5 లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని మీద SIT ఎందుకు ఉండదు? కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్లో ముఖ్యమంత్రి గారి బావమరిదే కింగ్ పిన్నుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా మరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదు. అట్లాగే ఇవాళ ఒక AICC సెక్రటరీ గారు డైరెక్ట్ గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థపై 8 కోట్ల రూపాయలు అడుగుతున్నాడు, లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు ఉండదు? ఇవాళ న్యాయం, ధర్మం, కాకీ బుక్కు అందరికి ఒకటే తీరుగుండాలి కదా. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం. బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతిలో ముందుకు పోతాం. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ముందుగా మీడియాకు నేను ఒక అపీల్ చేస్తా ఉన్నా, దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి. దానిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు వార్తలను లీక్ చేస్తుందన్నారు. ప్రభుత్వం కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడుపుతోందన్నారు. దమ్ముంటే విచారణ వీడియోలు బయటపెట్టాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని సవాల్ విసిరారు. లీకులు, ఫేక్ల డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రజలు చరమగీతం పాడతారన్నారు. రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి కుంభకోణాన్ని మేం బయటపెట్టామన్నారు. సింగరేణి సిరుల గనిని సింగరేణి సృజన్ గనిగా రేవంత్ మార్చేశారన్నారు. లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు నేను 420 హామీలు అమలు చేయి. ఫస్ట్ ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను? ఇప్పటికీ 2 నెలలు అయింది. ఇంకా లీకు రాజకీయాలేనా? ఇంకా ఫేక్ మాటలేనా? డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. నువ్వు చేతగాక
ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఆడుతూ ఉన్నావు. నీ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజలు చరమగీతం పాడతారు. ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి. రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఒక మాట ఉండేది, తెలంగాణ సిరులగని సింగరేణి అనేటువంటిది నాటి మాట. నేటి మాట ఏంది? సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం. అని ఇది ఎట్లా బయటకు వచ్చాయని తలలు పట్టుకున్నారు. ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది. ఇది మాకు ఉరితాడుగా మారిందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఉన్నాడు. ఇది ఎంత పెద్ద కుంభకోణం! ఇది ఒక ఐనీ బ్లాక్ కాదు, చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక. బామ్మర్ది సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది. చరిత్రలో ఎప్పుడు జరగలే. ఇవాళ తెలంగాణ ప్రతిష్టకు మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు, పనికి, నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే. నేడు నగరంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొనున్నారు. అనంతరం చిత్తూరు, బంగారుపాలెం, ఐరాలకు సంబంధించిన స్వచ్ఛ రథాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1:50 సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలికల వసతి గృహాల వద్దకు చేరుకుని నెట్ జీరో వేస్ట్ కాన్సెప్ట్ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం టీడీపీ నేతలు శ్రేణుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. నేడు నగరంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొనున్నారు. అనంతరం చిత్తూరు, బంగారుపాలెం, ఐరాలకు సంబంధించిన స్వచ్ఛ రథాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1:50 సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలికల వసతి గృహాల వద్దకు చేరుకొని నెట్ జీరో వేస్ట్ కాన్సెప్ట్ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం టీడీపీ నేతలు శ్రేణుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. డిఆర్ఓ మురళి 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. 26 లక్షల క్యాటరింగ్ బిల్లు మంజూరుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. డిఆర్ఓ మురళి 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. 26 లక్షల క్యాటరింగ్ బిల్లు మంజూరుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు నేను అడిషనల్ శ్రీ మహేంద్ర మధ్య పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి
లంచ్ పార్సల్స్ ఒక 41,500 సుమారుగా అన్ని పార్సల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్ మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నట్టుగా పట్టుకోవడం జరిగింది. అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా ఏదైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు తెలియజేయచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పాలనాడులో డిఆర్ఓ మురళి 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏదైతే డీజీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు కూడా మరి అడిషనల్ ఏఎస్పీగా ఉన్నటువంటి మహేంద్ర మాతే ఒక్కసారిగా కూడా మెరుపు దాడి చేశారు. ఏదైతే 3 లక్షలు లంచం తీసుకుంటూ కూడా డిఆర్ఓ మురళిని రెడ్ హ్యాండెడ్ గా కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నటువంటి పరిస్థితి అటు పల్నాడు జిల్లాలో అటు రెవెన్యూ యంత్రాంగంలో కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు అనేక కార్యాలయాల్లో ఏసీపీ దాడులు చూసినప్పటికీ ఒక్కసారిగా కూడా జిల్లా స్థాయి అధికారి ఏసీబీకి చిక్కడంతో కూడా అటు ఆ రెవెన్యూ యంత్రాంగం అటు ప్రభుత్వ అధికారులు కూడా కలవరం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి పల్నాడు జిల్లా కార్యాలయానికి సంబంధించినటువంటి డిఆర్ఓ మురళి గత ప్రభుత్వంలో 2023న సాగర్ మాత క్యాటరింగ్ సర్వీసెస్ కు సంబంధించినటువంటి బిల్లు పాస్ చేసేందుకు కూడా ఈ లంచం అడిగినట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఏదైతే దాదాపు 37 లక్షల రూపాయలు అయినప్పటికీ అప్పట్లో గత ప్రభుత్వంలో 10 లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో 27 లక్షల రూపాయలు ఉన్నటువంటి నేపథ్యంలో పలుమార్లు బాధితుడు డిఆర్ఓ మురళిని సంప్రదించగా కూడా అటు 5 లక్షల రూపాయలు లంచం అడిగినట్టు కూడా ఆయన గుర్తించాడు. దానికి అడ్వాన్స్ గా కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చేందుకు కూడా అధికారులు ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో మరి ఒక్కసారిగా కూడా 3 లక్షల రూపాయలని నగదు తీసుకువెళ్లి స్వయంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కూడా రెడ్ హ్యాండెడ్ గా కూడా మరి మురళిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు రెవెన్యూ యంత్రాంగం ఒక్కసారిగా కూడా కంగుతిన్నారు. ఎందుకంటే జిల్లా స్థాయి అధికారి ఈ విధంగా మరి లంచాలకి అడిగినటువంటి నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా తీవ్రంగా కూడా కలవరం రేపినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏసీబీ అధికారులు వెల్లడించినటువంటి దాని ప్రకారం కూడా అటు సాగర్ మాతాకు సంబంధించినటువంటి ఏదైతే క్యాటరింగ్ సంబంధించిన డబ్బులు మంజూరు చేసేందుకు కూడా ఈ లంచం అడిగినట్లు కూడా ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అటు ఏసీబీ అధికారులు కూడా ఇలాంటి లంచాలకు ఎవరైతే పాల్పడతారో ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికారులు ప్రజలకి వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాత్రి వరకు కూడా 1 గంట వరకు కూడా ఏదైతే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా అటు పేపర్స్ రెడీ అయిన తర్వాత 1 గంటకు కూడా ఆయన్ని గుంటూరుకి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ రోజు ఆయన్ని రిమైండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా అటు జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి ఏసీపీ దాడులు కూడా ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా స్థాయి అధికారి ఈ విధంగా మరి లంచాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో అటు ఏసీబీ అధికారులు డేక కన్ను వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మౌనిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు విచారించిన అధికారులు మిథున్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేశారు. విచారణ అనంతరం ఎంపీ తన నివాసానికి వెళ్లారు.
మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు ఊరట లభించింది. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు తంబలపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. జైలులో ఒక సామాన్య ఖైదీలా ఇబ్బంది పెట్టారని అన్నారు జోగి రమేష్. నెల్లూరు, మదనపల్లి, విజయవాడ జైళ్ల చుట్టూ తిప్పారన్నారు. తనను 83 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారని విమర్శించారు. 83 రోజులు అన్యాయంగా అక్రమ కేసు పెట్టి ఫేక్ కేసు పెట్టి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక ఫేక్ సీఎం 83 రోజులు ఒక అక్రమ కేసులో నిర్బంధించి నెల్లూరు, మదనపల్లి 3 జైళ్లలో 3 కారాగారాలలో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అక్రమ మద్యం కేసు బనాయించేటప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లోకేష్ కుటుంబానికి నేను ఒక విజ్ఞప్తి చేశా. మీ ద్వారా పదే విజ్ఞప్తి చేశా. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టుని ఆశ్రయించా. హైకోర్టుని ఆశ్రయిస్తే వెంటనే వచ్చి నేను అంతకు ముందు కనీసం 10 మీడియా సమావేశాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడు, లోకేష్ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పా. కాదు కూడదంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా సిద్ధమని చెప్పా, లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధమని చెప్పా. తిరుమల వెంకన్న స్వామి సన్నిధికి వస్తే నీ భార్యా బిడ్డలతో వస్తే నా కుటుంబ సభ్యులతో వస్తా, ప్రమాణం చేస్తానని చెప్పా. అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తే ప్రమాణం చేద్దాం రమ్మని చెప్పి అడిగా. ఇవన్నీ కాకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తాను. జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పండి, జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పు, ఏ శిక్షనైనా అనుభవిస్తానని చెప్పా. చేతగాని చవట సన్నాసులు చంద్రబాబు నాయుడు చెప్తే కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. అటువంటి సిట్ అధికారులకు చెప్పా, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీకు వ్యవస్థ ఉంది. అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే పైన దేవుడు భగవంతుడు శిక్షిస్తాడని చెప్పా. దగ్గుబాటి ఫ్యామిలీపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారని మండిపడింది. సెలబ్రిటీలకైతే ఒక న్యాయం, సామాన్యులకైతే మరో న్యాయమా అని వ్యాఖ్యానించిన కోర్టు చట్టం నుంచి ఎన్నిసార్లు తప్పించుకు తిరుగుతారని నిలదీసింది. 2026 ఫిబ్రవరి 5వ తేదీన కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని దగ్గుబాటి బ్రదర్స్ ను ఆదేశించింది. లేదంటే నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. నవంబర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది దగ్గుబాటి ఫ్యామిలీ బౌన్సర్లతో కలిసి జూబ్లీహిల్స్లోని దక్కన్ కిచెన్ హోటల్ను పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు నందకుమార్ అప్పట్లో ఈ విషయంపై కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో హోటల్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్టు ఆర్డర్స్ లెక్క చేయకుండా 2024 జనవరిలో దక్కన్ హోటల్ను పూర్తిగా కూల్చివేశారు. దీంతో మరోసారి తనకి న్యాయం చేయాలంటూ నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు హోటల్ విషయంలో హైకోర్టు ఆర్డర్స్ లెక్క చేయని దగ్గుబాటి కుటుంబంలోని వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ తదితరులపై కేసు నమోదు చేయాలని ఫిలింనగర్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు దగ్గుబాటి బ్రదర్స్ పై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చైన్ స్నాచర్ రెచ్చిపోయారు. పట్టణంలోని ఆదర్శ నగర్లో కంప్యూటర్ క్లాస్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళ మెడలోంచి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బైక్పై వచ్చిన 2 దుండగుల్లో మహిళ మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయినప్పటికీ దుండగుడు కనికరించకుండా గొలుసు తెగే వరకు లాగి సుమారు 3 తులాల బంగారు గొలుసుతో పరారయ్యారు. చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో పలు కాలనీల్లో దొంగలు చోరీ కోసం తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.